మేం కోరుకోని యుద్ధం మాది కాని యుద్ధంలో మేమే గాయపడుతున్నాం అని దగాపడ్డ గల్ఫ్ దేశాలు బావురుమంటున్నాయి. దెబ్బ మీద దెబ్బ కొడుతూ తమ పర్యాటక సౌందర్యాన్ని, తమ వాణిజ్య సామ్రాజ్యాల్ని కుప్పకూలుస్తున్న ఇరాన్ ప్రతీకార జ్వాలని నిశ్శబ్దంగా భరిస్తోంది గల్ఫ్ రీజియన్. వారం రోజుల యుద్ధంలో బాధిత దేశాలుగానే మిగిలిపోయాయి తప్ప కనీస ప్రతిఘటన లేదు. ఎందుకని? కువైట్ డిఫెన్స్ లో 67 మంది సైనికులు ఆసుపత్రి పాలయ్యారు. 11 ఏళ్ల పాప చనిపోయింది. అరబ్ లో ల్యాండ్ మార్క్ స్టార్ హోటల్స్ అన్ని ధ్వంసమయ్యాయి. వేలాది విమానాలు రద్దయిపోయాయి. గగనతలాన్ని మూసేసి గాల్లోకి చూస్తూ నిలబడ్డాయి గల్ఫ్ దేశాలు. బహ్రెయిన్ లో కూడా ప్రాణ నష్టం జరిగింది. అయినా సరే గల్ఫ్ దేశాలు తిరగబడ్డలేదు. గల్ఫ్ లో ప్రస్తుతం ఇరాన్ తో ఇబ్బంది పడుతున్న సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్, ఒమన్, కువైట్, బహ్రెయిన్ 2 సార్లు అల్టిమేటం ఇచ్చాయి. దాడులను ఆపుతావా లేదా, మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు అని ఘాటుగా లేఖలు రాశాయి. కానీ ఇంతకు మించి చర్యలకు దిగలేదు. ఇరాన్ కు వ్యతిరేకంగా గాని అనుకూలంగా గాని ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోలేదు. ఇరాన్ దాడులను తిప్పికొట్టడమే తప్ప ప్రతి దాడులకు దిగలేదు. ఓవైపు గాయాల్ని భరిస్తూనే ఆచితూచి స్పందిస్తోంది గల్ఫ్. అమెరికా స్థావరాల్ని వరుసపెట్టి టార్గెట్ చేస్తూ, అమెరికా ఫైటర్ జెట్స్ నే కూల్చేస్తూ, ఇజ్రాయెల్ కి ధీటైన జవాబిస్తూ ప్రస్తుతానికి మంచి పర్ఫార్మెన్సే చూపిస్తోంది ఇరాన్. ట్రంప్ జడుచుకుంటున్నారని, అమెరికా దగ్గర ఆయుధ సంపత్తి కరిగిపోతోందని అంచనాలున్నాయి. అటు లౌకిక దేశాలన్నీ మధ్యప్రాచ్యం యుద్ధానికి దూరంగానే ఉండిపోయాయి. ఇది ఇజ్రాయెల్ తో రాజీ పడని ఇరాన్ కు, అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇజ్రాయెల్ కు భజన చేసే దేశాలకు మధ్య జరుగుతోన్న పోరుగానే చూస్తోంది మిగతా ప్రపంచం. అందుకే పరిస్థితిని గమనిస్తూ గుంభనంగానే ఉండిపోయాయి గల్ఫ్ దేశాలు. ఇది ఇరాన్ పై దాడి కాదు, ముస్లింలపై దాడని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న గల్ఫ్ దేశాలు రియాక్ట్ అవ్వడం లేదు. సోదర ముస్లిం దేశాలపైనే దాడి చేస్తూ మళ్లీ ముస్లిం సెంటిమెంట్ వాడుతూ ముస్లిం దేశాల మద్దతు కోసం ట్రై చేస్తున్న ఇరాన్ వైఖరిని నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ కోపానికి గురైతే పర్యవసానాలు ఎలా ఉంటాయని ఫ్యూచర్ వైపే చూస్తున్నాయి. 4-5 వారాలు యుద్ధం చేస్తానన్న ట్రంప్ రేపటి రోజున నాలిక మడతెట్టేసి తూచనొచ్చు. తనకున్న ఆయుధ సంపత్తినంతా ఇజ్రాయెల్ కోసం ఖర్చు పెట్టే పిచ్చోణ్ణి కాదని ప్రకటించనవచ్చు. పైకి చావోరేవో అని మేకపోతు గాంభీర్యాలు పోతున్న ఇరాన్ కి మరో 4 రోజులకు మించి యుద్ధం చేసే సత్తా లేదు. ఇంకా బక్క చిక్కిపోయి సరెండర్ అయినా కావచ్చు. ఈలోగా మనమెందుకు చేతులు కాల్చుకోవడం, ఉన్న అరకొర ఆయుధాల్ని తగలబెట్టుకోవడం అని వెయిటింగ్ లోనే ఉండిపోయాయి గల్ఫ్ దేశాలు.